ప్రతి క్షణము నీరు గట్టి నిన్ను పోషిస్తున్నాను. ప్రతి క్షణము నీరు గట్టి నిన్ను పోషిస్తున్నాను. నీ మీదికి ఎలాంటి ప్రభావం రాకుండా నేను నిన్ను కాపాడుతూనే ఉన్నాను. కనుక నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క సంఘములోనే నిలిచి ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. కనుక ఆత్మ ఫలమును ఆసక్తితో కోరుకుందాం. ఆదిమ సంఘం ఏం చేసిందంటే పస్కా బలిని ఆచరించింది. యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ వాగ్దానము చేసిన దాని కొరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. వాగ్దానం చేసిన దాని కొరకు మనం ఎక్కడ నిలిచినామంటే సంఘం అనే యెరూషలేములో నిలిచినాం. హల్లెలూయా. ఆ సంఘం అనే యెరూషలేములో నిలిచినప్పుడు ఆత్మ మనపైకి దిగి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనం ఫలిస్తాం. మనం ఫలించినప్పుడు ఒక చెట్టు ఒక రాజు యొక్క రోగాన్ని స్వస్థపరిస్తే, ఒక చెట్టు ఒక వ్యక్తికి సింధూర వృక్షం కింద అబ్రహాము, మన పితృడైన అబ్రహాము కూర్చుంటాడు. ఎండవేలప్పుడు ఆయన సింధూర వృక్షం కింద కూర్చుండి ఆ మెలికిసెదెకు క్రమం చెప్పినటువంటి ఆ దైవజనుల యొక్క రాకడను గుర్తిస్తారు. మనం ఒకరికి